పామూరు మండలం చుట్టుమడుగు గ్రామం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు గంటా రమణయ్య వైఎస్ఆర్సీపీ కనిగిరి నియోజకవర్గం గెలుపు ఖాయమంటూ గంటా రమణయ్య మాటల్లో తెలుసుకుందాం. నేను గంటా రమణయ్య, చుట్టుమడుగు, పామూరు మండలం, కనిగిరి తాలూకా 2019లో మన జగన్మోహన్ రెడ్డి మనం అఖండ మెజార్టీతో గెలిపించాము. ఇదే మాదిరిగా 2024లో కూడా మన వైసీపీ కార్యకర్తలు, పార్టీ నాయకులు మందరం కలిసికట్టుగా మన చేసి అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ 2024లో మనం గెలిపించుకోవాలని మనం కోరుతున్నాం. కాబట్టి ఇందుకు ఇప్పుడు ఈరోజు వాలంటీర్లని ఆపేసి వికలాంగుల్ని, వృద్ధుల్ని ఇబ్బందులు పెడుతూ ఈ పింఛను 3 నెలల వరకు ఇలా చేశాడు. కాబట్టి చూసి ప్రజలు గౌనించి మన జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటు వేసి గెలిపించి మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి సీఎంగా చూడాలని ఉన్నాం. కానీ గతం 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నుంచి రాజశేఖర రెడ్డి ఉన్న నుంచి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దాకా మనం భుజాల మీద వేసుకున్న పార్టీని నేను ఎంతో కృషి చేస్తున్నాను. కాబట్టి 2021 డిసెంబర్ 21 తారీఖున కూడా మన జగన్మోహన్ రెడ్డి అనిల్ గార్డెన్లో కూడా జగన్మోహన్ బర్త్డే కూడా నేను చేశాను. కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబం అంటే నాకెంతో ఆనందంతో నేనుంటా. కానీ నేను తొలి శ్వాస ఇడిచేంత వరకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబంతోనే నా జీవితం అంతా కూడా నేను గడుపుతా. కాబట్టి కనిగిరి నియోజకవర్గంలో దద్దాల నారాయణని గెలిపించాలంటే మనం గెలిపిస్తేనే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. అందుకని పామూరు మండలం నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, నెంబర్ వార్డులు మొత్తం కలిసికట్టుగా మన 6 మండలాలలో మన దద్దాల నాయకుని గెలిపించాలంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంతా కూడా మన వైఎస్ఆర్ పార్టీ నాయకులను కూడా మొత్తం కూడా కలిసికట్టుగా చేసి దద్దాల నారాయణ కనిగిరి కొండపైన మన దద్దాల నారాయణ జెండా, వైఎస్ఆర్ జెండా ఎగరేయాలి. కాబట్టి ఇందుకు మొత్తం ప్రజలు గౌనించి మన జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలంటే ముందు మన దద్దాల నారాయణని ఎమ్మెల్యేలు గెలిపించాలి. కాబట్టి అభివృద్ధి కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రతిభ రావాలని కోరుకుంటున్నాను.